హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం చూస్తున్నది కేశవ తీరం ఆయుర్వేద హాస్పిటల్లోని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. అంటే ఇక్కడ మూలికలు అవన్నీ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఎలా చేయాలి, దానికి కావలసిన పదార్థాలు, అవి తయారు చేసే విధానం అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇదిగో ఇలా తయారు చేస్తారండి. ఇది ఎందుకో తెలుసా? ఇది నాకు తెలిసి వాళ్ళు పేరు చెప్పలేకపోయినారు. స్మెల్ చూసి నేనైతే మినప్పిండి అనుకుంటున్నా. మినప్పప్పు బాగా పొడి చేసి, అంటే పిండి కొట్టి ఆ పిండితో తయారు చేసిన ముద్ద అన్నమాట ఇది. ఈ ముద్దని చూసారా, ఇలా గోధుమ పిండి మనం చపాతీలు చేసినట్లుగా ఇలా చేసి రౌండ్గా చేశారు. ఇది ఎందుకో తెలుసా? బహుశా తెలిసే ఉంటుంది చాలామందికి. ఎందుకు అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఇక్కడికి రాగానే ఫస్ట్ వాళ్ళకి పొడికిరి అనేటువంటి కాపడం, ఆ తర్వాత ఆయిల్ రాసి ఇలకిరి అనేటువంటి కాపడం, ఆ తర్వాత ఆయిల్ మసాజ్, ఆ తర్వాత ఇది ఫోర్త్ ట్రీట్మెంట్ అన్నమాట. ఇది ఏం చేస్తారు అంటే ఇలా ముందు రౌండ్గా చేసుకుని మోకాలికి సరిపడా రౌండ్ అన్నమాట. ఇంచుమించు ఇది మోకాలి మీద పెడితే సరిపోతుంది కదా, దాన్ని ఇలా చేసుకుని ఇదిగో చూసారా, ఇలా అన్నమాట మోకాలి మీద ఇలా పెడతారు. పెట్టి చుట్టూ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ని ఇదిగో ఇలా ఫిల్ చేస్తారు. సేమ్ పిండితోనే అదే పిండితో ఇలా ఫిల్ చేస్తారనమాట. ఎందుకు అంటే దానిలో గోరువెచ్చగా, కాలు తీసుకోగలిగినంత గోరువెచ్చగా నూనెను పోస్తారనమాట. అందుకు చుట్టూరా అది ఫిల్ చేస్తారు. హోల్స్ అంటే ఆ గ్యాప్ లేకుండా. గ్యాప్ ఉంటే నూనె కింద కారిపోతుంది కాబట్టి ఇలా ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత ఆయిల్ పోస్తారు. ఏం ఆయిల్ అంటే దీనికి సపరేట్గా ఒక ఆయిల్ ఉంది. అది వేడి చేసి గోరువెచ్చగా తయారు చేసి డైరెక్ట్గా పోయరు. డైరెక్ట్గా పోయకుండా ఒక కాటన్ తీసుకుని కాటన్లో నుంచి దానిలోకి పిండుతారనమాట. ఒక కాలు అయిపోయింది, ఇక్కడ రెండో కాలుకి కూడా అలా గ్యాప్ లేకుండా ఫిల్ చేస్తున్నారు. ఇలా ఫిల్ అయిన తర్వాత కాటన్తో ఆయిల్లో ముంచి కొంచెం వేడి సరిపోతుందా లేదా చెక్ చేసుకుంటూ చేసేవాళ్ళు చాలా బాగా చేస్తారండి. ఇబ్బంది పెట్టరు, చాలా బాగా చేస్తారు. ఇబ్బంది పెట్టకుండా ఎలా ఉంది, ఓకేనా, కంఫర్టా, హాట్ ఎక్కువగా ఉందా, పర్లేదా, భరించగలుగుతున్నారా, ఇవన్నీ అడుగుతూ మనల్ని కంఫర్ట్ జోన్లో ఉంచి ట్రీట్ చేస్తారు. చాలా బాగుంది ఆ విధానం. ఇదిగో ఇలా కాటన్తో ముంచి, కాటన్తో నూనెలో ముంచి ఆ కాటన్ను ఇలా పిండుతారనమాట. డైరెక్ట్గా ఆయిల్ పోయరు. అందులోంచి ఇలా పిండి ఇది మొత్తం నింపేస్తారు. నింపేసి ఓకే, వేడి చల్లారింది, కొంచెం తగ్గింది అన్న తర్వాత తీసేస్తారు. తీసి మళ్ళీ నింపుతారు. అలా హాఫ్ అన్ అవర్ చేస్తారు. ఆ తర్వాత పై ఆ చక్రంలా ఉన్న తీసిన తర్వాత ఇదిగో ఆ ముద్ద ఉంది చూసారా, అంటి పెట్టుకుపోతుంది కాలికి. ఆ అంటి పెట్టుక ముద్దని ఇలా తీసేస్తారు. ఇలా ఇది ఈ ట్రీట్మెంట్ 4 నుంచి 5 డేస్ వరకు జరుగుతుందిటండి. దీనివలన మోకాళ్ళ నొప్పులు చాలా మటుమయమైపోతాయి. అందరూ అంటున్నమాట, చేయించుకున్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఈరోజు ఒక ట్రీట్మెంట్ చూసాం కదా, మరి ప్రకృతిని కూడా ఆస్వాదిద్దామా? చూడండి ఎన్ని రకాల మొక్కలు, మందారాలు ఇలా రోడ్డు మీద విచ్చలవిడిగా పూలు పూస్తున్నాయి. మందారాలు, సంపెంగలు, తర్వాత పైనాపిల్, పనస, చామదుంప, ఒకటి కాదండి. అసలు ఇలా రోడ్డు మీద నడిచి వెళుతూ ఉంటే చెట్లు చెట్లు చెట్లు. ఇది నాకు తెలిసి సినిమా షూటింగ్స్కి బాగా ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. అలా బాగా ఎత్తైన చెట్లు అన్నమాట. ఆకాశాన్ని అంటుతాయా ఈ చెట్లు అనిపించేలాగా హైట్లో చెట్లు. ఇళ్ళు చూసారా, మధ్య మధ్యలో ఇళ్ళు అనమాట. ఆ ఇంటికి ఈ ఇంటికి గ్యాప్ బాగా ఉంటుంది. మధ్యలో చెట్లు చూసారా, ఈ ఇల్లు ఇక్కడుంది, ఆ ఇల్లు అక్కడుంది. ఈ మధ్యలో అంతా గార్డెనే. ఏ రకమైన భయాలు ఉండవు వాళ్ళకి. మామూలు ఎండాకాలంలోనే ఇలా ఉంటే వర్షాకాలంలో వర్షం పడుతూ ఉంటే ఎలా ఉంటుంది? అయినా సరే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు అందరూ కూడా. చూడండి, ఇలాంటి సీనరీస్ అన్నీ సాధారణంగా మనం సినిమాలలో, సాంగ్స్లో చూస్తూ ఉంటాం కదా. అంత ఆకాశాన్నంటే చెట్లు, చెట్ల మధ్యలో పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, రకరకాలు. ఇక ఇది అది అని చెప్పడానికి లేదనమాట. అన్ని రకాల మొక్కలు ఆ చెట్ల మధ్యలోంచి నడుస్తూ ఉంటే ఆహా, ప్రకృతి ఇంత అందమైనదా అనిపిస్తుంది.
నాకైతే అక్కడి నుంచి రావాలనిపించక చాలాసేపు అక్కడక్కడ తిరుగుతూ ఉన్నానండి. కానీ రాక తప్పదు కదా, ఎంతసేపు అక్కడ ఉంటాం? మన సొంత ఇల్లు అయితే అక్కడ ఎంతసేపు అయినా ఉండొచ్చు. కానీ వచ్చేయాలి కాబట్టి నేను వచ్చేసాను. కానీ అది చూస్తూ ఆస్వాదిస్తూ ఉంటే వీడియోలో కంటే డైరెక్ట్గా చూడటానికి ఇంకా చాలా నచ్చేసింది నాకైతే. ఆ వాతావరణం, ఆ గాలి, పాట పాడుకుంటూ ఇదంతా కూడా నేను చూశాననుకోండి. ఈ గాలి నేల సెలయేరు బాగుంటుంది కదా ఇలా పాటలు పాడుకుంటూ. నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా సీనరీస్ చూద్దాం, ట్రీట్మెంట్స్ కూడా చూద్దాం. ఓకే.